రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కేతన్ అగర్వాల్ హత్య కేసు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి వీళ్ళిద్దరూ కూడా లోహగఢ్ పోలీసుల యొక్క అదుపులో ఉన్నారు, కస్టడీలో ఉన్నారు. అయితే రీసెంట్గా ఆ పోలీసులు కస్టడీ రోజులు ఇంకా పొడిగించాలని చెప్పి న్యాయమూర్తిని అడిగితే ఆమె నిరాకరించారు. కాగా మళ్ళీ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అయితే ఈ కేసుకు సంబంధించి కేతన్ అగర్వాల్ వాళ్ళ ఇంట్లో ఇంకొక విషాదం జరిగింది. అతనితో పాటు మరొకరు చనిపోయారు. ముఖ్యంగా కేతన్ అగర్వాల్ చనిపోయాడనే విషయం తెలియగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆ విషయాన్ని తట్టుకోలేక మానసికంగా షాక్కి గురయ్యి రీసెంట్గా ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన ఎవరో కాదు, కేతన్ అగర్వాల్ యొక్క తాతగారు. ఆయన పేరు దేవ్చంద్ అగర్వాల్. జూన్ 18న అతని చావు వార్త తెలియగానే అప్పుడే అతను కుప్పగూలిపోయారు. తర్వాత దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతనికి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. తర్వాత మళ్ళీ ఆయన బయటకు కూడా వచ్చారు. జూన్ 26, 27 ఆ టైంలో కొంతమంది కేతన్ స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేశారు. అందులో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ హత్య గురించి తమ కోడలు అవుతుంది, మా అబ్బాయిని బాగా చూసుకుంటుంది అనుకున్న అమ్మాయే ఈ రకంగా చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అయితే రీసెంట్గా ఆయన పరిస్థితి ఇంకా కొంచెం విషమించడంతో ఆయన దగ్గరలోనే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. శనివారం రాత్రి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ప్రాణాలు విడిచారు. అయితే ఆయనకి మనవడంటే చాలా ఇష్టం అట. మనవడితో ఉన్న ఆ రోజులు కావచ్చు, లేదంటే అతను చనిపోయిన ఏదైతే ఒక హత్యకి గురి చేయబడ్డాడో అవి కావచ్చు, అవి చాలా ఇబ్బంది పెట్టాయంట. వారి కుటుంబ సభ్యులతో తరచుగా అతను అవే విషయాలు చెప్తూ బాధపడేవాడు గడిచిన 10 రోజుల నుంచి. అయితే ఇక తట్టుకోలేక ఆయన కూడా ప్రాణాలు విడిచాడంటూ వారి కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది వారి కుటుంబంలోనే ఒక తీవ్రమైన విషాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కొడుకు చనిపోయాడు, ఇటు తండ్రి చనిపోయాడు. అంటే కేతన్ అగర్వాల్ యొక్క తండ్రి సిచ్యువేషన్, ఆయన పేరు విశాల్ అగర్వాల్. సో ఇద్దరిని కోల్పోయి ఆయన కూడా చాలా దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే వారి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తల్లి కావచ్చు, వారి బంధువులు కావచ్చు, చాలామంది కొంచెం ఆరోగ్యపరంగా గత కొన్ని రోజుల నుంచి మానసికంగా ఆ ఒత్తిడిని, అటువంటి షాకింగ్ సంఘటన గురించి ఇంకా బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్పారు. ఏదైనప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు. సియా గోయల్, చేతన్ చౌదరి వాళ్ళిద్దరూ కేతన్ అగర్వాల్ని ప్లాన్ ప్రకారం లోహగఢ్ ఫోర్ట్ తీసుకెళ్లి 400 అడుగుల లోయలోకి తోసేశారు. గత కొన్ని రోజుల నుంచి వార్త గురించి మీ అందరికీ పూర్తిగా తెలిసింది. అయితే ఎవరు తోసేశారు అనేది తేల్చడం కోసం పోలీసులు గత కొన్ని రోజుల నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి నుంచి సరైన సమాధానం రప్పించడానికి పాలిగ్రాఫ్ టెస్ట్, అలాగే లైట్ డిటెక్టర్ వీటిని కూడా చేయడానికి హైకోర్టును కూడా వారు కోరడం అయితే జరిగింది. అయితే రాజస్థాన్ ఉదయ్పూర్ అక్కడ వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 17 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్యాలెస్ని కూడా బుక్ చేశారు. వారి బంధువుల కోసం ప్రైవేట్ ఫ్లైట్స్ని కూడా బుక్ చేశారు, 2 ఫ్లైట్స్ని. తర్వాత అమ్మాయి అలంకరణ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బంగారం కావచ్చు, ఆమె ధరించే డ్రెస్సెస్ కావచ్చు, వాటి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట కేతన్ అగర్వాల్ యొక్క ఫ్యామిలీ. నిశ్చితార్థమే కోట్లలో జరిగింది. తర్వాత ఈ వెడ్డింగ్ షూట్స్, ఈమె కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలని మళ్ళీ కోటి రూపాయలు తీసుకుంది. ఆ కోటి రూపాయలు తీసుకుని చేతన్ చౌదరి అకౌంట్లో వేసేసింది. ఎందుకంటే ఇతను చంపేద్దామని వీరు ముందు నుంచే ప్లాన్లో ఉన్నారు. కానీ ఊరికి ఎందుకు చంపడం, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసుకుని చంపేస్తే ఒకవేళ మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే మనకు అక్కడ ఉపయోగపడతాయి.
అరెస్ట్ చేయకపోతే మనం హ్యాపీగా బ్రతకొచ్చు, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎటువంటి ప్రెషర్ ఉండదు, వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి బ్రతకొచ్చు అనే ప్లాన్తో ఉన్నారు. సో ఆ రకంగా ఇతన్ని హతమార్చడానికి చాలా రోజులు ట్రై చేశారు. మే ఎండింగ్ తర్వాత జూన్ 6వ తేదీ, జూన్ 9 నుంచి మళ్ళీ 10వ తేదీ, తర్వాత 11, 14. సో ఈ డేట్స్లో కూడా అతనే చంపడానికి ప్లాన్ చేశారు, కానీ అవన్నీ కూడా మిస్ అయ్యాయి. అయితే జూన్ 14న కేతన్ అగర్వాల్ యొక్క తల్లికి అనుమానం వచ్చింది. ఏంటి నువ్వు పదే పదే అక్కడికే వెళ్తున్నావు, అక్కడ కాలు జారి పడ్డానన్నావు, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇంకా వేరే ప్లేస్ ఏం దొరకలేదా మీరు వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళొద్దు అంటే లేదు అంతా బాగానే ఉంది, ఆ రోజు అనుకోకుండా పాము కనిపించడం వల్ల ఇలా అయిపోయింది, అంతా బాగానే ఉంది అని చెప్పేసి వెళ్ళాడు. ఎప్పుడు? జూన్ 18వ తారీఖు. అయితే 14న వాళ్ళ తల్లి గారు ఆపేశారు అతన్ని. సో జూన్ 17న వీళ్ళు కెఫేలో కూర్చుని ప్లాన్ చేసుకున్నారు. జూన్ 18వ తారీఖు వెళ్ళాడు. ఉదయం 10:30 అక్కడ అంటే ఆ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నట్టు నటించి అతన్ని లోయలోకి తోసేసింది. అయితే లోయలోకి తోసేసింది సియా గోయల్, చేతన్ చౌదరిని. అంటే A1 ఎవరు, A2 ఎవరు, దీని గురించి తెలుసుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారి మాత్రం ఒప్పుకోవట్లే. పైగా సియా గోయల్కి సంబంధించిన చాలా విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో చూడండి ఆమె ఎంత క్రూరంగా ఆలోచించిందో. అలాగే పోలీసులకి ఆమె మిడిల్ ఫింగర్ చూపించింది, అలాగే మీడియా వారికి కూడా మిడిల్ ఫింగర్ని చూపించింది. మీరు నన్ను ఏం చేయలేరంటూ కూడా చెప్తుంది. ఒక పక్క సియా గోయల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే ఆమె కూతురు తప్పు చేస్తే ఆమె ప్రాణాలు తీసేనంటూ కూడా వారు కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కేతన్ అగర్వాల్ ఇంట్లో మాత్రం తీవ్రమైన విషాదం జరిగింది. ఒకరి మరణ వార్త మర్చిపోకముందే ఇంకొక మరణం వారి ఇంట్లో జరిగింది. ఇటు కేతన్ అగర్వాల్ యొక్క తండ్రి విశాల్ అగర్వాల్ అటు తండ్రిని కోల్పోయి ఇటు కొడుకుని కోల్పోయి ఆయన చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారంటూ వారి కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది. అయితే వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కేతన్ అగర్వాల్కి చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని పట్టుకుని కఠినంగా శిక్షించండి, వారికి ఉరి శిక్షలు వేయనంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో చూద్దాం, మరి 14 రోజులైతే వారిని రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. దాని తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో న్యాయస్థానం.